చాట్‌జీపీటీని అందరూ విస్తృతంగా వాడుతున్నారు. కానీ అతి తక్కువ మందికి మాత్రమే చాట్‌జీపీటీ ఎలా పనిచేస్తుందో తెలుసు. మీరు ఈ వీడియో చూశాక చాట్‌జీపీటీ మనకు సమాధానం ఇచ్చే ప్రక్రియను గురించి తెలుసుకున్నాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారు. ఒక ఉదాహరణతో మొదలు పెడదాం. మీరు ఒక స్టూడెంట్కి ఒక స్టడీ మెటీరియల్ ఇచ్చి, నీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇందులో నుండే వస్తాయి, వీటిని మాత్రమే చదువు అని చెప్తే ఆ స్టూడెంట్ ఆ స్టడీ మెటీరియల్ వరకు మాత్రమే ప్రిపేర్ అవుతాడు. అతని నాలెడ్జ్ ఆ స్టడీ మెటీరియల్ వరకు మాత్రమే పరిమితం. చాట్‌జీపీటీ కూడా అంతే. దీన్ని ముందే కొంత నాలెడ్జ్తో ట్రైన్ చేశారు. దాని నాలెడ్జ్ కెపాసిటీ ఆ ట్రైనింగ్ డేటా వరకు మాత్రమే ఉంటుంది. ఆ సిలబస్ మించి మీరు ప్రశ్నలు అడిగితే చాట్‌జీపీటీ తన దగ్గర సమాధానం లేదు అని ఒప్పేసుకుంటుంది. ఇకపోతే చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చే ప్రక్రియ చాలా భిన్నంగా ఉంటుంది. మీ ప్రశ్నకు సమాధానం తన ట్రైనింగ్ డేటాలో ఉంది కాబట్టి చాట్‌జీపీటీ మీకు ఆ సమాధానాన్ని ఇస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు. గుర్తుపెట్టుకోండి, చాట్‌జీపీటీ యొక్క ముఖ్య లక్షణం టెక్స్ట్ జనరేట్ చేయడం మాత్రమే, సమాధానం ఇవ్వడం కాదు. అయితే ఆ టెక్స్ట్ జనరేట్ చేసే ప్రక్రియలో మీకు సమాధానం వచ్చేలా ఈ మోడల్ని డిజైన్ చేశారు. ఏ తర్వాత బి, బి తర్వాత సి, సి తర్వాత డి రావడం అనేది ఎంత సహజమో, ఒక వర్డ్ తర్వాత వచ్చే మరొక వర్డ్ ఎంత సహజంగా ఉండాలో ఈ మోడల్ కొన్ని లక్షల వర్డ్స్ అండ్ టెక్స్ట్ డేటా నుంచి నేర్చుకొని ఉంది. అందుకే మీరు ఏదైనా ప్రశ్న వేసిన వెంటనే చాట్‌జీపీటీ టెక్స్ట్ జనరేట్ చేయడం మొదలు పెడుతుంది. ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ సహజంగా ఉంటుందో కొన్ని లక్షల వర్డ్స్ని చదవడం వచ్చిన స్కిల్ అనుకోవచ్చు. అందుకే అప్పుడప్పుడు చాట్‌జీపీటీ తన దగ్గర లేని విషయాలకు కూడా సమాధానం ఇస్తుంది. కారణం, దానికి టెక్స్ట్ జనరేట్ చేయడం మాత్రమే తెలుసు. నెక్స్ట్ వీడియోలో చాట్‌జీపీటీ ఇలాంటి ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేసింది అండ్ ఏఐ ఎలా బెటర్ అవుతూ వస్తుందో తెలుసుకుందాం.